ఈ ఉదయకాలంలో దైవజనుడిగా ఖచ్చితంగా నేను మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. మరలా బ్రతిమలాడుకుంటున్నాను. దయచేసి మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి నాన్న, నేను వాక్యాలని నేను చదువుతూ ఉంటాను. మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను. 4, 5, 6 వచనాల్లో ఇశ్రాయేలీల యొక్క పాపాన్ని గురించి దేవాది దేవుడు జ్ఞాపకం చేయడాన్ని మనందరం కూడా చూస్తున్నాం. నేను చదువుతున్నాను, చూడండి. దేశమందు బేదలను, ఆమోసు పుస్తకం 8వ అధ్యాయము 4, 5, 6 వచనాలు మనం నేర్చుకుంటున్నాము. ఆ విషయాలు నేను మరలా చదువుతున్నాను. దేశమందు బేదలను మింగివేయును, దరిద్రులను మాసివేయును అను కోరుకొని వారలారా. అంటే ఈ మాట చదువుతున్నప్పుడు చాలా సింపుల్గా ఉన్నట్టుగా ఉంది, కానీ ఈ మాట వెనక మనం తల్లి గర్భంలో పుట్టింది మొదలుకొని నేటి వరకు ఉన్న సకల పాపాలన్నిటి చరిత్రను ఎత్తిపట్టి మాట్లాడేటువంటి విషయాలు అని దయచేసి మనందరం కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, వాళ్ళు నెంబర్ 1 బేదల విషయంలో వాళ్ళు చాలా కఠినంగా ఉండడాన్ని దేవుడు చూపిస్తున్నాడు. రెండవదిగా 5వ వచనం, తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగతాసు చేసి మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోవునో మనము గోధుమలను అమ్ముకము చేయునట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవునో అని చెప్పుకొని వారులారా. గమనించారా? ఇక్కడ మనం 4, 5 వచనాలు చాలా గంభీరమైనటువంటి వచనాలు. 6వ వచనం కూడా చదువుతున్నాను. దరిద్రులను వెండికి కొనున్నట్లుగాను, పాదరక్షలనిచ్చి పేదలను కొనున్నట్లుగాను చచ్చు ధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతి దినము ఎప్పుడైపోవునో అని చెప్పుకొని వారులారా. ఈ మాటలు ఆలకించుడి. ఇక్కడ మనం 5, 6 వచనాలు చదివేటప్పుడు మనకి ఇక్కడ కనబడుతున్నది ఏంటంటే, ఒక పక్క వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారం చేస్తూ వాళ్ళు ఏమంటున్నారంటే, అమావాస్య విశ్రాంతి దినం ఎప్పుడైపోద్దో అప్పుడు వెంటనే వెళ్ళి మళ్ళీ వ్యాపారం చేద్దాం అని అనుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు విశ్రాంతి దినాన్ని, అమావాస్యల్ని అనుసరిస్తూ మందిరానికి వెళుతూ, కానీ వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలిసిన, త్వరగా విశ్రాంతి దినం అయిపోతే బాగుండు, తెల్లారే వెళ్ళి మరలా మనం చక్కగా వ్యాపారాలు చేసుకొని డబ్బులు సంపాదించుకుందాం అనే ఆలోచన. బిళ్ళరా, ఇక్కడ ఈ 4, 5 వచనాల్లో 6 వచనాల్లో చాలా విషయాలు ఉన్నాయండి. ఇంకా 4వ వచనం మనం నేర్చుకోవడం కంప్లీట్ అవ్వలా. 4వ వచనంలో మనం నిన్నటి దినాన్ని ఏం చూసామంటే, అసలు పేదవారి విషయాలు. పేదవాళ్ళు ఎవరెవరు అంటే, బలము లేని వాళ్ళు, సహాయం లేని వాళ్ళు, బలహీనులు, ఎన్నిక లేని వాళ్ళు, చూడండి, ధైర్యం లేని వాళ్ళు. గమనించారా? బలహీనులైనటువంటి వాళ్ళే వీళ్ళంతా కూడా పేదవారు. ఈ పేదవారిలో 2 రకాలుగా ఉంటారని పరిశుద్ధ లేఖనాల్లో మనం చూసుకుంటూ వచ్చాం. అందులో ఒకటి ఆత్మ సంబంధమైన పరిశుద్ధులు పేదవారు, రెండవది శరీర సంబంధమైన పరిశుద్ధులు పేదవారు. చూసారా? పేదవారు ఎప్పుడు కూడా అంగహీనులుగా కూడా ఉంటారు. గమనించారా? బలహీనులుగా ఉంటారు, బలము లేనివారుగా ఉంటారు. గమనించారా? దీనులుగా ఉంటారు, ధనము లేనివారుగా ఉంటారు, సమృద్ధి లేనివారుగా ఉంటారు, అనారోగ్యాలతో ఉంటారు, వృద్ధాప్యంలో ఉంటారు. గమనించారా? వీళ్ళందరూ కూడా పేదవాళ్ళు. అంటే వాళ్ళ సామర్థ్యం లేనివాళ్ళు, వారికి బలము లేనివాళ్ళు, వాళ్ళకి సరైన పరిస్థితులు, అవకాశాలు లేనివాళ్ళు, వీళ్ళంతా కూడా దరిద్రులే. గమనించారా? ఇప్పుడు
వీళ్ళంతా ఎవరు, వీళ్ళని మింగివేయాలని చూసేవాళ్ళు ఎవరు అంటే క్రైస్తవులే, సహోదరులే, దేవుని పిల్లలే. బిడ్డలారా, ఊహకందని విషయాలు ఏంటో చెప్పనా? ఈ రోజున అన్యజనులు కాదండి భూమండలం మీద దేవునికి విరోధంగా బతికేది. అన్యజనులన్నా దేవునికి భయపడతారు, కానీ క్రైస్తవులు దేవునికి భయపడరు. ఇక్కడ మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు అనే మాట ఖచ్చితంగా నెరవేరుతుంది. మనం గత కాలంలో దేవునికి విరోధస్తులు ఎవరు అంటే అన్యజనులు అని అనుకునేవాళ్ళం. గమనించారా? ఇప్పుడు వాళ్ళు కాదండి, దేవునికి విరోధంగా దేవుని ఆలోచనకు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎరుగున్నప్పటికీ కూడా, దేవుని నీతి ఎరుగున్నప్పటికీ కూడా దేవునికి విరోధులు ఎవరు అంటే దేవుని ప్రజలే దేవునికి విరోధులు. గమనించారా? లోకాన్ని, ప్రజలను నాశనం చేసేది ఎవరు అంటే దేవుని ప్రజలే. గమనించారా? ఏ దేవునికి మహిమగా ఉండడానికి, ఘనతగా ఉండడానికి ప్రజలు ఎన్నిక చేయబడ్డారో ఆ దేవునికి విరోధంగా లేచేవాళ్ళు ఎవరు అంటే క్రైస్తవులే. వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, దయచేసి ఈ ఉదయకాలంలో ఖచ్చితంగా గుర్తుపట్టాలని ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాను. నిన్నటి దినాన మనం పేదవారి విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న, బలహీనుల విషయంలో, బలము లేని వారి విషయంలో, యోగ్యత అర్హత లేని వారి విషయంలో మనం కఠినంగా ఉన్నప్పటికీ అలాంటిది భయంకరమైన పాపము అనేటువంటి విషయాన్ని మనం లాస్ట్ సెక్షన్లో మనం చదువుకుంటూ వచ్చాం, నేర్చుకుంటూ వచ్చాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలంలో మరికొన్ని విషయాలు పరిశుద్ధ జీవ గ్రంథంలో నుంచి మనందరం కూడా చూసి నేర్చుకుందాం. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, సామెతల పుస్తకంలో నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. క్షమించండి, కీర్తనల పుస్తకంలో 14వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతాను. చూడండి. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయువారిని కందరికి తెలివి లేదా? పాపము చేయువాడు బహుగా భయపడుదురు. గమనించారా నాన్న? వింటున్నారా? తన ప్రజలను మింగునట్లు మింగుతారట. ఏమండి, మింగటం అనే పదం ఇక్కడ ఎందుకు రాశారు? అపవాది, మీ విరోధైన అపవాది ఎవరిని మింగుదునా అని. మింగటం అంటే అర్థం ఏంటో తెలిసిన? వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని మింగుతుంది, వారికి ఉన్న ఆరోగ్యాన్ని మింగుతుంది, వారికి ఉన్న బలహీనతలను మింగుతుంది. గమనించారా? అంటే ఎంత భయానకమైనటువంటి పరిస్థితుల్లో తెలుసా? అంటే నవలను కూడా నవలదండి, మింగటమే. గమనించారా? కాబట్టి యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లుగా నా ప్రజలను మింగుదురు అంటే ఇదే పాపం. అంటే అర్థం ఏంటంటే ప్రార్థన చేయరాళ్ళు. మరేం చేస్తారు? వాళ్ళ కడుపుకు కావలసిన ఆహారం కోసం ఎతుకుతూ ఉంటారు. అంటే అర్థం ఏంటో తెలిసిన? డబ్బుల కొరకు ఎతుకుతూ ఉంటారు. చూడండి, ఇళ్లలో భర్తలు ఉద్యోగం చేస్తే డబ్బులు సరిపోట్లా. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలిసిన? ఆడోళ్ళు కూడా ఉద్యోగస్తులు అయిపోయారు. ఏమండి, దేవుడు లేఖనాల్లో ఎన్నో విషయాలు చెప్పాడు. స్త్రీ ఇంట ఉండి తన భర్తకు, బిడ్డలకు పరిశుద్ధతను, దైవజ్ఞానమును నేర్పుకునే తల్లిగా ఉండాలి. ఈ రోజుల్లో ఆడపిల్లలు ఇంట్లో ఉండి ప్రార్థించేవాళ్ళు లేరు. గమనించారా? దేవుని స్తుతించేవాళ్ళు లేరు. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రయాసపడే తల్లులు లేరు, ప్రార్థించే తల్లులు లేరు. అంటే ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు లేరు, దేవుని దయను, కనికరమును కోరుకునే వాళ్ళు ఎవరు లేరు. అందుకనే నిన్నటి దినాన భూమండలం మీద మన జీవితంలో పేదవాళ్ళు, బలహీనులు లేకపోతే దయ, జాలి, కనికరం, దేవుని ప్రేమ అనే మాటలకు మనకు అర్థం తెలీదు. ఇవి దేవుని గుణలక్షణాలు.
దేవుని గుణలక్షణాలు మనం ఎరిగి ఉండాలంటే మన కొరకు పేదవాళ్ళు ఉండాలి, కుంటివాళ్ళు గుడ్డివాళ్ళు ఉండాలి, బలహీనులు ఉండాలి, అనారోగ్యాలతో ఉన్నవాళ్ళు ఉండాలి, ఏ ఆధారం లేని వాళ్ళు ఉండాలి, దిక్కు లేని వాళ్ళు ఉండాలి, అనాథులు ఉండాలి, బలహీనులు ఉండాలి, రోగ్రస్తులు ఉండాలి, బాధపడేవాళ్ళు ఉండాలి. గమనించారా? వారందరినీ దేవుడు చూపించి మనకు దైవత్వంలో ఉన్నటువంటి గుణాలు, దయ, జాలి, ప్రేమ, కనికరం, ఈ గుణాలు దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దయచేసి ఈ ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా గమనించాలి. ఎందుకు పేదవారిని, ఇప్పుడు చూడండి, పేదవారిని గురించి ప్రార్థించడం మానేసి వీళ్ళు ఆహారం మింగినట్లు తన ప్రజలను మింగుతున్నారంట. అంటే అర్థం ఏంటో తెలిసిన, సాతాను గినక దేవుని ప్రజలను ఎలా మింగుతుందని యాకోబు పత్రికలో రాయబడి ఉందో, అలాగే మనం కూడా పేదవాళ్ళని మింగేవాళ్ళుగా తయారైపోతున్నాం. గమనించారా? ఈ రోజున దీనుల కొరకు మనం ప్రార్థించకపోవడమే. అంటే చూడండి, దీనులు మన కళ్ళ ముందు ఉన్నప్పుడు వాళ్ళ కొరకు ప్రార్థించాలి. మరి పేదవారు మన కళ్ళ ముందు ఉన్నప్పుడు వాళ్ళ కొరకు అంగలార్చాలి. అలా అంగలార్చినప్పుడు ప్రార్థనాత్మ మనకు వస్తుంది. పేదవాళ్ళే లేకపోతే ప్రార్థనాత్మ రాదా అంటే రాదు. గమనించారా? అంటే ఇప్పుడు దేవుడు మనకి ప్రార్థనాత్మ నేర్పాలంటే, కనికరం గురించి నేర్పాలంటే, ప్రేమను గురించి నేర్పాలంటే, దయా, జాలి అనే పదాలు, దైవ గుణలక్షణాలు మనకు నేర్పాలంటే మన కళ్ళ ముందల పేదవారు కావాలి, బలము లేని వాళ్ళు కావాలి, దీనులు దరిద్రులు కావాలి. ఈ రోజున ఈ గుణాలన్నీ మాకొద్దు. ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్న పాపం ఏంటో తెలిసిన, ఈ గుణాలు మాకొద్దు, ఈ స్వభావాలు మాకొద్దు. దయచేసి మాకు ఇలాంటి పేదవాళ్ళు అవసరం లేదు, వాళ్ళను చంపేయండి, వాళ్ళు మాకు అవసరం లేదు, వాళ్ళని మింగేస్తారంట. అంటే వాళ్ళకున్న కొద్దిపాటి ఆస్తిని కూడా వీళ్ళ ఆస్తిలో కలుపుకుంటారు అక్రమంగా. ఈరోజు చూడండి, అన్నదమ్ములే తమ్ముడు చనిపోతే ఆస్తి నాకు ఒక్కడికే కలిసి వస్తుందని దగ్గరుండి అన్నలే తమ్ముడిని మర్డర్ చేసేవాళ్ళు ఉన్నారు, తమ్ముడే అన్నను మర్డర్ చేసేవాళ్ళు ఉన్నారు. గమనించారా? ఆస్తి మొత్తం నాకొక్కడికే వస్తుంది అనుకొని, అలాగే తల్లిదండ్రులను కూడా బతికుండగానే ఉద్యోగస్తులైతే వాళ్ళని చంపి ఆ ఉద్యోగం కొడుకులకు వస్తుందని, కూతుళ్ళకు వస్తుందని తల్లిదండ్రులను చంపేవాళ్ళు కూడా లేకపోలేదు. బిడ్డలారా, ఇదిగో ఇవేనండి. గమనిస్తున్నారా? ఇవే భయానకమైన పరిస్థితులు. ఈ పరిస్థితులన్నీ జరిగేది ఎక్కడో తెలిసినా, ఈ పరిస్థితులన్నీ క్రైస్తవుల్లోనే జరుగుతున్నాయి. గమనించారా? ఈ పరిస్థితులన్నీ దేవుని ప్రజలలోనే జరిగేటువంటి కార్యాలు. చెవిగలవారు విందురుగాక, అంత్యదినముల్లో చెవిగలవారు విందురుగాక, అంత్యదినముల్లో ఇలాగ జరుగుతాయని క్రైస్తవుల్లో, లేకపోతే మరి ఇశ్రాయేలు ప్రజలు 8వ శతాబ్దంలోనే ఇవన్నీ కూడా జరిగినాయి. నేటి దినాల్లో, ప్రభు రాకడ దినాల్లో ఆ రోజున మన పితరులను మాదిరిగా ఉంచాడు దేవుడు. ఈ యుగమందు మనకి బుద్ధి కలిగినట్లుగా మన పితరులను దేవుడు మాదిరిగా ఉంచి మనకి బుద్ధి చెప్పడానికి ఆయన ఈ కార్యాలు చేయడాన్ని మనం చూస్తాం. గమనించారా? అది పాపము అని వాక్యం మనం చూస్తున్నాం. చూసారా? పేదలను కనికరించకుండా ఉండే జీవితమే, వాళ్ళ కొరకు ప్రార్థించకుండా ఉండే జీవితమే పాపము. ఇప్పుడేదో కొత్త పాపం చేయక్కర్లా. నువ్వేదో జనాలను కొట్టి, వ్యభిచారం చేసి, అబద్ధం ఆడి, దొంగతనం చేసి, ఈ కాదండి పాపాలు. దేవుడు చెప్పే పాపాలు ఎంత భయానకమైనయో తెలిసినా, మనము కనికరం నేర్చుకోకపోవడమే పాపం, ప్రేమను నేర్చుకోకపోవడమే పాపం, తగ్గించుకోకపోవడమే పాపం, ఎదుటి వాళ్ళని మీద కనికరపడి జాలి పడకపోవడమే పాపం. చూడండి, చాలామంది యవన బిడ్డలు ఇళ్లలో చాలా కోపంగా, చికాగ్గా ఎవరిని పట్టించుకోకుండా ఉంటారు. కానీ ఎంత గలిబిల్లో ఉన్నా, ఎంత తాగుబోతులైనా
బలహీనులైన వారి మీద మనం ఖచ్చితంగా జాలి పడాలి. అర్థమవుతుందండి? తగాదలు వస్తే నెలలు మాట్లాడుకోవడం మానేస్తారు. చూసారా? ఎప్పుడు కూడా అలా చేయకూడదు. ఎన్ని ఉన్నా సూర్యుడు అస్తమించే లోపులే మన కోపాన్ని విడిచిపెట్టి వెంటనే మన పొరుగు వారితో మాట్లాడాలి. దేవుని ప్రేమను చూపించాలి. ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేయటం మానేశారు. వాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తున్నారో తెలిసిన పేద ప్రజలను మింగుతున్నారట. గమనించారా? దేవుడు అంటున్నాడు అదే పాపం అంటున్నాడు. ఈ రోజున వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసేవాళ్ళు లేరు. గమనించారా? ఈ రోజున వీళ్ళు పిల్లలంతా సమృద్ధిగా, నిజంగండి తల్లి యొక్క బాధ అంతా ఇంత కాదండి. తల్లి ఎలాంటిదో తెలిసిన నిజంగండి తల్లి చాలా అద్భుతమైనటువంటి పాత్ర. ఆ తల్లి తన బిడ్డల్ని కని మోసి పెంచి నిజంగా వాళ్ళ ఎదుగుదల కొరకు కన్నీటి కారుస్తూ, వాళ్ళు పిల్లలు పడుకుంటే వాళ్ళు ఎలాగున్నారో చూసుకుంటూ, మధ్యరాత్రులు అర్ధరాత్రులు లేచి చూసుకుంటూ, వాళ్ళకి నిజంగండి వాళ్ళు ఏరిగిన వాళ్ళు యూరిన్ పోసిన కడిగి ఎత్తుకొని ఒంటి మీద ఎత్తుకొని తిరిగేటప్పుడు పిల్లలు పాసు పోస్తే, పిల్లలు ఏరిగితే వాటన్నిటినీ సహించుకొని తల్లి ఎప్పుడు వాసన అనుకోదండి. శుభ్రంగా కడుగుతుంది, శుభ్రంగా మంచి బట్టలు వేస్తుంది, ఉతికిన బట్టలు వేస్తుంది. నిజంగా బిడ్డని ఆరోగ్యంగా కాపాడుకోవడానికి ఎన్నో రకాల పత్యాలు చేస్తుంది. బిడ్డలను కాపాడుకోవడానికి నానా చాకిరీ చేస్తుంది తల్లి. ఒకవేళ భర్త అనారోగ్యాలతో ఉంటే తల్లే కూలి పనికి వెళ్ళి ఇంటింటికి తిరిగి పాసి పని చేసి తన పిల్లలకి ఆహారం పెట్టి చాలా జాగ్రత్తగా చూసుకొని పెంచుతారండి. నిజంగా అలా పెంచిన తల్లిదండ్రులు నిజంగా బిడ్డలు ఎదిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత తల్లి కన్నీరు గారుస్తుంటే ఇంట్లో కూర్చొని చక్కగా తినేవాళ్ళు లేకపోలేదు. బిడ్డలారా, ఈ విషయాలన్నీ దేవుని దృష్టికి పాపమని వాక్యం చెప్తుంది. వీళ్ళు గుడికి వెళ్తారు, ప్రార్థనకి వెళ్తారు, కానుకలు దశంభాగాలు ఇస్తారు, కానీ ఇంట్లో తల్లిదండ్రులను పట్టించుకోరు. గమనించారా? దేవుని ఎదుట ఒక తండ్రిగా నేను చెప్తున్నాను, బిడ్డలారా, మీ తల్లిదండ్రులను విడిచిపెట్టద్దు. మీ తల్లిదండ్రులు ఎవరో తెలుసా? దేవుడిచ్చిన తల్లిదండ్రులు. గుర్తుపెట్టుకోండి. నువ్వు కోరుకుంటే నీకు తల్లిని తండ్రిని ఇవ్వలా దేవుడు. నువ్వు అడిగినా అడగకపోయినా నీకు అనుగ్రహించింది ఎవరో తెలుసునా? తల్లిని తండ్రిని అనుగ్రహించింది ఎవరో తెలుసునా? దేవుడు అనుగ్రహించాడు. బిడ్డలారా, దేవుడు అనుగ్రహించిన సంబంధాలను తెంచుకుంటే వాడంత భ్రష్టుడు ఎవడో ఉండడో. బైబిల్లో యేసేవు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. జ్యేష్ఠత్వాన్ని ఇచ్చింది దేవుడు, ఇంటికి పెద్దవాడిగా చేసింది దేవుడు. బిడ్డలారా, కానీ దేవుడిచ్చిన అర్హతను యోగ్యతను వాళ్ళు తృణీకరించినప్పుడు అతని యేసేవు జీవితంలో ఎన్నడూ కూడా మారు మనసు రాలేదు. బిడ్డలారా, మీకు ఒక తల్లిదండ్రులను ఇచ్చింది దేవుడు. గమనించారా? నాకు ఒక తల్లి తండ్రి ఉన్నాడు అనే సంగతి మీరు నిర్లక్ష్యంగా ఉంటే దేవుని ఎదురు చెప్తున్నాను, జాగ్రత్త. తల్లిదండ్రులను ప్రేమించకపోతే భయానకమైనటువంటి దేవుని యొక్క తీర్పులు బైబిల్లో ఉన్నాయండి. నేను వివరించలేను, కానీ చాలా భయానకమైన తీర్పులు ఉన్నాయి. వాళ్ళ దేనస్థితిలో ఆదరించకపోతే అది పాపం అని లేఖనాలు చెప్తున్నాయి. భయపడుతున్నారా? దేవుని మాటలు ఏ విషయాలు నిన్ను తీర్పులో తీసుకెళ్తాయో చూసావా? ఎప్పుడన్నా ఆలోచించావా? ఈ రోజుల్లో ఆలోచించే వాళ్ళు లేరండి. తండ్రిగా నేను చెప్తున్నాను, ఎన్నన్నా ఉండని తల్లిదండ్రులను ఆదరించండి ప్లీజ్. తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. తండ్రిగా నేను ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. గమనించారా? చూడండి నాన్న, సామెతల పుస్తకంలో
మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. సామెతల పుస్తకం 30వ అధ్యాయం 12వ వచనాన్ని లేకపోతే 14 నేను చదువుతాను, దయచేసి జాగ్రత్తగా విందాం. చూడండి, దేశంలో ఉండకుండా వారు దరిద్రులను మింగునట్లు, మనుషులలో ఉండకుండా బేదలను నశింపచేయనట్లు, ఖడ్గము వంటి పండ్లను, కత్తుల వంటి దవడలను గలవారి తరము కలదు. దేవుని పిల్లలారా, నీ పాపం ఎక్కడుందో తెలిసిన? నీ పళ్ళల్లో ఉంది, నీ నాలుకలో ఉంది, నీ మాటలో ఉంది. కత్తిపోటు వంటి మాటలు కలవు. బిళ్ళరా, ఇవే పాపం. పాపం అంటే ఏంటో తెలిసిన? నీ నోరు విస్తరించి నీకంటే నీ ఎదురుగా ఉన్నవాడు బలహీనులని నిన్ను చంపేస్తా, పొడి చేస్తా, పీకేస్తా. చూడండి, భయానకమైన మాటలు. దేవుడు చెప్తున్నాడు, ఖడ్గం వంటి మాటలు. బేదలను నశింపజేసే ఖడ్గం ఏంటో తెలిసిన? నీ పళ్ళే. కొట్లాటల్లో పళ్ళతో కొరికేవాళ్ళు కూడా ఉన్నారు, చూసారా? నీ దవడలే, చూసారా? నీ నోటి మాటలే. గమనించారా? పేదవాళ్ళు దేశంలో ఉండకుండా, అంటే వాళ్ళకై వాళ్ళు ఆ ఆత్మహత్య చేసుకునే విధమైన భయానకమైన మాటల చేత మాట్లాడుతున్నారే, ఇవేనండి దేవుడు రేపొద్దున తీర్పులో నిన్ను పాపిగా నిలబెట్టేది. ఈ విషయాలే. జాగ్రత్త. నీ పొరుగువారి విషయంలో నీకు బలం ఉందని, నీకు ఆస్తి ఉందని, నీకు బ్యాంకు బ్యాలెన్స్ ఉందని, నీకు వెండి బంగారాలు ఉన్నాయని, నీకు వ్యాపారాలు ఉన్నాయని, డబ్బు సంపదలు ఉన్నాయని గర్వించి నీ పొరుగువాడిని తక్కువ చూపు చూసి వాడిని హీనపరిచి నీ ఇష్టం వచ్చినట్టు మీదకెళ్ళి ధనవంతుడు కదా అని మీదకెళ్ళి, నాకు బలముంది కదా అని మీదకెళ్ళి నువ్వు గనుక ప్రవర్తించావా, జాగ్రత్త. దేవుడు చెప్తున్నాడు, వాళ్ళట ఖడ్గము వంటి పండ్లను, కత్తులు వంటి దవడలను గలవారి తరము కలదంట. ఎంత భయానకమైనటువంటి విషయాలో చూడండి. గమనించగలిగిన వాళ్ళు ఉన్నారండి? గుర్తుపట్టగలిగిన వాళ్ళు ఉన్నారా? అనుకుంటున్నారు నా నోరు నా ఇష్టం, నేను బూతులు తిడితే. బైబిల్లో ఏమన్నా తెలిసిన? కొత్త నిబంధనలో గళత పత్రికలో ఉంటుంది, బూతులు ఉన్నవాడికి దేవుని రాజ్యం లేదు అని రాయబడింది. 5వ అధ్యాయంలో చదువుకోండి మీరు. 4వ అధ్యాయంలో అనుకుంటారు, బూతులు ఉన్నవారు దేవుని రాజ్యానికి అర్హులు కాదు అని రాయబడిందండి. ఒక నోటకు ఉన్నటువంటి బూతు మాటలు మనిషిని దేవుని రాజ్యానికి వెళ్ళనీయకుండా అడ్డగించి దేవుని యొక్క తీర్పులోకి నడిపించే భయానకమైనటువంటి సంగతులనే సంగతి దయచేసి గుర్తుపట్టాలి అని ఒక తండ్రిగా నేను మిమ్మల్ని బతిలాడుకుంటున్నాను. గమనిస్తున్నారా? నేనెందుకు ఈ విషయాలన్నీ ఒక్కొక్కటి వివరంగా చెప్పడానికి కారణం ఏంటో తెలిసిన? అంతం వచ్చేసింది. ఫైనల్ జడ్జిమెంట్లో దైవజనుడు దేవుడు కలిసి ఇశ్రాయేలు ప్రజలకి ఇక ఫైనల్ టచింగ్ ఇస్తున్నారు. అయ్యా, ఇదిగో నీ చరిత్ర అంతా ఇది. నీ చరిత్ర అంతా కూడా నేను ఇన్నిసార్లు బతిలాడాను. మీ మధ్యకి దైవజనుల్ని పంపాను. దేవుని స్వరం వింటూ ఉన్నారు. ఇదిగో అనేక పర్యాలు నేను మీతో మాట్లాడినా నా మాట మీరు వినలేదు. కాబట్టి ఇదిగో మీ బ్రతుకు చరిత్ర అంతా కూడా నేను లెక్క కట్టబోతున్నాను. నేను మీ మధ్యలోనే ఉంటాను, మిమ్మల్ని విడిచిపెట్టను. మీరు చేసిన ప్రతి పనికి నేను లెక్క కట్టబోతున్నాను. ఏది పాపం అనుకుంటున్నావు? నీ నోట బూతులే పాపం. నీ నోటి మాటలే నీకు పాపాన్ని కలగజేస్తున్నాయి. గమనించరా? నీ బ్రతుకులో ప్రార్థనా జీవితం లేకుండా చేసేది నీ నోటి మాటలే. కత్తిపోటు వంటి మాటలు, చూసారా? ఖడ్గం వంటి మాటలు, ఖడ్గం వంటి దవడ పండ్లు. బిళ్ళరా, స్వరాన్ని వింటున్నారా? దేవుని స్వరాన్ని వినండి. నువ్వేదో వ్యభిచారం చేస్తే పాపం అనుకుంటున్నావేమో. నీ నోరుని భయం లేకుండా ఎదుటి వాళ్ళని విస్తరించి
నీ నోటి బలాన్ని, నీ తెలివి బలాన్ని ఉపయోగించుకొని నేను మాట్లాడితే ఎవడో మాట్లాడ్డా అనుకొని విర్రవీగుతున్నావేమో. నిన్ను లెక్కగట్టే దేవుడున్నాడు, జాగ్రత్త. నీ బ్రతుకుని తూకంలో వేసి ఆయన న్యాయమైన తీర్పులో, ఆయన న్యాయమైన త్రాసులో నిన్ను తోస్తాడు, జాగ్రత్త. దేవుని ఎదుట ఒక తండ్రిగా నేను మిమ్మల్ని బ్రతిలాడుతున్నా. నా యేసయ్య వదలో పాపులందరూ తృణీకరించి కొడతంటే వదలో యేసయ్య మౌనంగా ఉన్నాడు. గమనిస్తున్నారా? చెవిగలవారు విందురుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి నాన్న, యెషయా పుస్తకంలో 32వ అధ్యాయము, యెషయా పుస్తకం 32వ అధ్యాయము 6-7 వచనాలు చదువుతాను చూడండి. మూడులు మూఢవాక్కులు పలుకుదురు, భక్తిహీనముగా నడుచుకొందురు, యెహోవాను గూర్చి కాని మాటలు మాట్లాడుచు, యెహోవాను గూర్చి కాని మాటలు మాట్లాడుచు ఆకలి కొనిన వారి జీవధారము తీసుకొనుచు. చూసారా? దప్పిక కొని వారికి పానీయము లేకుండా చేయుచు, హృదయపూర్వకముగా పాపము చేయుదురు. అయ్యా, అయ్యలారా, వింటున్నారా? హృదయపూర్వకంగా పాపం అంటే ఏంటో తెలిసిన? దాహంగా ఉన్న వాళ్ళకి నీళ్ళు ఇవ్వకపోవటమే పాపం. గమనించారా? వాళ్ళ బ్రతుకు ఆధారమైన దుప్పట్లు, వాళ్ళ బ్రతుకు ఆధారమైన వస్త్రాలు, వాళ్ళ జీవనానికి ఆధారమైన గూడు, ఇల్లు, స్థలాన్ని దోచుకునే వాళ్ళు ఎక్కువ. చూసారండి? సొంత అన్నదమ్ములు పిల్లలే, సొంత బిడ్డలే ఈ రోజున ఆస్తులు పంచుకొని ఒకళ్ళకిచ్చి ఒకళ్ళకి ఇవ్వకుండా అన్యాయంగా వారికి గూడు లేకపోయినా వాళ్ళని తోసేస్తారే. దేవుడు విడిచిపెట్టడం, జాగ్రత్త. గమనించారా? వాళ్ళు మూడులంట, వాళ్ళు భక్తిహీనులంట. వాళ్ళు ఎవరో తెలిసిన? యెహోవాను గూర్చి కాని మాటలు మాట్లాడతారంట. అంటే అర్థం ఏంటో తెలిసిన? వాళ్ళ స్వనీతికి దేవుని నీతి అడ్డం వస్తుంది. ఇప్పుడు ఎవరైనా వచ్చి అన్నదమ్ముల ఆస్తుల్ని పంచుకునేటప్పుడు అరే తమ్ముడికి అన్యాయం చేయకూడదురా అని చెప్తే, ఎవడన్నా మంచి మాటలు చెప్పారనుకోండి, అలాంటి వాళ్ళని దూషిస్తూ ఉంటారంట. గమనించారా? కాని మాటలు మాట్లాడతారంట. నువ్వేంటి ఆ మధ్యలో చెప్పొచ్చావు, ఎలా అవతలకే అంటారట. గమనించారండి? దేవుని గూర్చినటువంటి కాని మాటలు మాట్లాడచ్చు. దేవుడు అనే మాటకు అర్థం ఏంటంటే నీతి న్యాయాలు కలిగిన దేవుని మాట. ఎవరైనా కుటుంబాల్లో సమస్యలు వచ్చినప్పుడు దేవుని నీతి న్యాయాల గురించి, అయ్యా ఇట్లా ఉండకూడదు బిడ్డ, ఈ పనులు చేయకూడదు, జాగ్రత్త, ఇది పాపం, మీరు జాగ్రత్త అని దేవుని నీతి మాటలు చెప్తే వాళ్ళని ఏం చేస్తారు తెలిసిన? వాళ్ళని కాని మాటలు మాట్లాడు. నువ్వెవడో మా మధ్యలోకి వచ్చి మాట్లాడడానికి, నువ్వెవడో, నువ్వు మా మీద ఏమైనా తీర్పరువా, ఎలా, నువ్వు మాకు అక్కర్లేదు, నువ్వు మా పక్షపోడివి కాదు, గెట్ అవుట్ అని గెంటేస్తారు. జాగ్రత్త. వీళ్ళెవరో తెలిసిన? భక్తిహీనులు. వీళ్ళెవరో తెలిసిన? మూర్ఖులు. గమనించారా? ఆకలి కొనిన వారికి జీవాధారమైన దానిని తీసుకొనొచ్చు, దప్పికొనిన వారికి పానీయము లేకుండా చేయొచ్చు, హృదయపూర్వకంగా పాపం చేస్తారంట, కావాలని ఏడిపిస్తారంట. గమనించారా? కావాలని దుఃఖపెడతారట, కావాలని నిందలు మాట్లాడతారట. గమనించారా? పెద్ద చిన్న లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది నీ దేవుని దృష్టిలో, నీ బ్రతుకులో దేవుడు కూడా క్షమించని పాపం అయిపోద్ది. గుర్తుపట్టారా బిడ్డలారా? నీతిమంతుడు పాపులందరూ తృణీకరిస్తుంటే నోరు తెరవలేదండి. నా ప్రభు నోరు తెరవలా. నోరు తెరువలేదా ప్రేమ. గమనించారా? బదులు పలుకలేదా ప్రేమ. గమనించారా నాన్న? నోరు తెరవలేదు, బదులు పలకలేదు. కారణం ఏంటో చూసినా? న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. గమనించారా? 1 పేతురు పత్రికలో
ఆ మాటలు ఉంటాయి. 2వ అధ్యాయము నేను చదువుతున్నాను చూడండి. చూడండి, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21 నుంచి చదువుతున్నాను చూడండి. అందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషించబడి బదులు దూషింపలేదు, తిట్టినోళ్ళు తిట్టలా. వాక్యం వింటున్న దేవుని పిల్లరా, మీరెందుకు తిట్టినోళ్ళని తిడుతున్నారు? దూషించిన వాళ్ళని దూషిస్తున్నారు. ఎందుకు దూషిస్తున్నారు? ఎందుకు తిడుతున్నారు? మీకు దేవుని ధర్మశాస్త్రం తెలీదా? దేవుడంట యేసయ్య రక్తమాంసాలు ధరించుకొని ఈ భూమండలం మీదకి వచ్చి ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటం లేదంటండి. గమనించారా? ఆయన దూషించబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. చూసారా? ఆయన శ్రమ పెట్టబడిన వారికి ఆయన బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకున్నాడు. కానీ ఎవరికి ఆయన తీర్పు తీర్చలా. వాక్యం వింటున్న దేవుని పిల్లరా, బల్లారాధనలో చేయేస్తున్న దేవుని పిల్లరా, దూషించిన వాళ్ళని దూషిస్తున్నావా? కొట్టిన వాళ్ళని కొడుతున్నావా? హింసించిన వాళ్ళని హింసిస్తున్నావా? కక్షలు పగలు పెట్టుకొని గుడికెళ్ళి వస్తూ ఆరాధన చేస్తూ ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నావా? యు ఆర్ ఎ సిన్నర్. నువ్వు పాపివి. ఎందుకో తెలిసినా? నీ నోట బూతులుంటే చాలు, పగ ప్రతీకారం ఉంటే చాలు, తిట్టినోని తిడితే చాలు. దేవాది దేవుడు సృష్టికర్త రక్తమాంసాల్లో దూషించే వాళ్ళ మధ్య నోరు తెరవకుండా వదలో మౌనంగా నుంచున్నాడు ఆయన. ఆయన గుణాలు ఎక్కడా మన జీవితంలో? ఇవే రండి పాపాలు. ఆయన ముగింపులో మన బ్రతుకులో ఉన్న దేవునికి అసహ్యాన్ని పుట్టించి కోపాన్ని రేపేటువంటి పాపాలు మరలా ఉన్నాయి. చాలామంది అనుకుంటున్నారు పేదలను కనికరించకపోతే తప్పేం కాదులే, మనకు అవకాశం ఉంటే కనికరిస్తాం, లేకపోతే లేదు అనుకుంటున్నారు. ఇలాంటి పప్పులేం ఉడకో. గమనిస్తున్నారా? ఇలాంటి విషయాలు ఏవి అవకాశాలు ఉండవు. దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది. గమనిస్తున్నారా నాన్న? చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి. ఇంకా మనం గమనిస్తే ఆమోసు పుస్తకంలోనే 5వ అధ్యాయంలో మనం ఆల్రెడీ గత కాలంలో చదువుకున్నాం. 11వ వచనాన్ని కూడా చదువుకోవచ్చు. నేను చదువుతాను చూడండి. దోష వృత్తికి రోకలు పుచ్చుకొని నీతిమంతులను బాధ పెట్టుచు గుమ్మములకు వచ్చు పేదవారిని అన్యాయము చేయుట వలన. విన్నారండి? మీ అపరాధములు విస్తారములైనవనియు మీ పాపములు ఘోరమైనవనియు నేను ఎరుగు. చూశానండి? ఏది పాపం? దోష వృత్తికి రోకలు పుచ్చుకొనుచు అంటే లంచం పుచ్చుకొనుచు. దోష వృత్తి అంటే అర్థం ఏంటి? అన్యాయంగా. గమనించారా? ఇప్పుడు న్యాయంగా ఎంత ఫీజు తీసుకోవాలో అంత తీసుకోరు, ఎక్స్ట్రా ఆశించి తీసుకుంటారు. దీన్నే దోష వృత్తి అంటారు. రోకలు పుచ్చుకొని నీతిమంతులను బాధ పెట్టుచు గుమ్మమునకు వచ్చు పేదవారిని అన్యాయం చేయటం వలన. పేదోళ్ళు ఎవరైనా వచ్చాయా, మాకు ఈ సమస్య ఉంది, కొంచెం సమస్యను పరిష్కరించండి అయ్యా అంటే వాళ్ళు ఎంత మొత్తుకున్న వాళ్ళ వైపు చూసేవాళ్ళు ఎవరు ఉండరండి. గమనించారా? మీ అపరాధములు ఇలాగా పేదవాళ్ళకి అన్యాయం చేస్తే మీ అపరాధములు విస్తారములైనవనియు మీ పాపములు ఘోరమైనవనియు నేను ఎరుగుదును. దరిద్రుల యొద్ద పంట దరిద్రుల యొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అణగద్రొక్కుదురు గనుక మీ మలుపురాళ్లతో మీరు ఇండ్లు కట్టుకొనినను దానిలో మీరు కాపురముండరు.
శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్ల రసము మీరు త్రాగరు. చూసారా, వీళ్ళింత అన్యాయం చేసి ఏం చేస్తారంటే సుఖభోగాలు అనుభవించడానికి వీళ్ళు డబ్బు సంపాదించుకునేది. దేవుడు అంటాడు, అవి మీరు అనుభవించరా, మీరు కొనుక్కుంటారు, అట్లా పెడతారు, అవి మీరు అనుభవించరు, ఎవడో ఒకడొచ్చి అనుభవిస్తాడు. చూసారా, ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యాన్ని గుర్తుపట్టేవాళ్ళు లేరండి, చూసేవాళ్ళు లేరు. గమనించారా, లేఖనాలు గమనించేవాళ్ళు లేరు. ఇంకా కీర్తనలో చాలా ఉన్నాయండి. నేను ఎందుకు ప్రతి విషయాన్ని నేను చదువుతున్నానంటే మీరెప్పటికీ మర్చిపోకుండా ఉండాలనే నా వేదన. దేవుడు అంతిమ తీర్పులో ఏ విషయాలు ఉంటాయో ఇశ్రాయేలు ప్రజలకి మరి ఎక్కువగా తేటపరిచినటువంటి ఉపదేశం చూడండి. కీర్తనల పుస్తకం 12వ అధ్యాయం 5వ వచనం, బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేచెదను, రక్షణను కోరుకొను వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యెహోవా సెలవిస్తున్నారు. బిడ్డలారా, చూసారా, ఎవరెవరు పేదవాళ్ళని, తల్లిదండ్రులను, బలహీనులను, అనారోగ్యాల్లో ఉన్న వాళ్ళని బాధ పెడుతున్నారో వాళ్ళ బాధను బట్టి అంట దేవుడు లెగుస్తాడంట. వాళ్ళ నిట్టూర్పును బట్టి దేవుడు లేచి వాళ్ళని రక్షించడానికి దేవుడే లెగుస్తాడట. ఆయన గనక పేదవారిని బాధ పెడుతూ తల్లిదండ్రులను, బలహీనులను పట్టించుకొని వాళ్ళకి విరోధంగా దేవుడి గనక లేస్తే ఆయన యుద్ధం చేస్తే ఎవడు గెలుస్తాడు? ఏమండి, ఏమో మరి వినేవాళ్ళకి ఏమర్థమవుతుందో నాకు తెలియదు. ప్రభు చూసుకుంటాడు మిమ్మల్ని. జాగ్రత్త, దేవుడు తీర్పు రోజున నిన్ను లెక్కగట్టి అడిగే విషయాలు ఇవే. మరలా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఈ విషయాలు. పేదలను బాధ పెట్టిన వారి విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నా, నీ ఇష్టం, నీకు బలం ఉంది కదా అని పళ్ళు నూరుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా వాళ్ళ పక్షాన జీవము గల దేవుడు లేచి నీకు విరోధంగా లేచి ఆయనే యుద్ధం చేస్తాడు. యెహోవా ఇశ్రాయేలీయుల పక్షాన ఉండగా ఎవ్వడూ కూడా ఇశ్రాయేలీయులకు విరోధంగా రాలేకపోయారంట. పేదల పక్షంగా ఉన్న దేవుడు, వాళ్ళకు అన్యాయం జరిగితే ఊరుకోని దేవుడు యుద్ధం చేస్తాడు అనేటువంటి సంగతి ఖచ్చితంగా మీరు గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కనుక ఈ ఉదయకాలంలో చూడండి, 56వ కీర్తనలో కూడా చక్కటి మాట ఉంది. 56వ కీర్తనలో మొదటి వచనం, దేవా నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మింగివేయాలనున్నారు, దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు, అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు, దినమెల్ల నా కొరకు పొంచి ఉన్నారు, నన్ను మింగివేయవలనని ఉన్నారు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించి ఉన్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మకించి ఉన్నాను, నేను భయపడను. శరీరులు నన్నేమి చేయగలరు? గమనించారా, శరీరులు అవసరమైతే నీ ప్రాణం తీయగలరు, కానీ నీ ఆత్మను, నీ ప్రాణాన్ని, శరీరాన్ని నరకానికి వెళ్లకుండా కాపాడే దేవుడే నీ పక్షాన ఉన్నాడు. ఇంకా నిన్నెవడు బెదిరించగలడు? రోగాలు బెదిరిస్తాయా? కత్తిపోటు వంటి మాటలు బెదిరిస్తాయా? ఏవి కూడా నిన్ను బెదిరించలేవు. ఈ ఉదయకాలంలో వాక్యం వింటున్న దేవుని పిల్లరా, మనుషులు ఎలాగున్నారు తెలిసిన? అలాగ మనుషులు భయంకరంగా మరి పోరాడుతూ రోజు గొడవల ఇళ్లలో అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు, దినమెల్లా నా కొరకు పొంచున్నారు, నన్ను మింగవాలని ఉన్నారు. చూసారా, గర్వం వల్లనే రోజు ఇంట్లో గొడవలు అవుతాయండి. నేను అనే గర్వం వల్లే ఇళ్ళు నాశనం అయిపోతున్నాయి.
ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా తోటి వాళ్ళు సహోదరులు ఒకరికంటే ఒకరు తగ్గించుకొని ఒకరినొకరు ప్రేమించండి అని లేఖనాలు చెప్తున్నాయి. ఈ రోజుల్లో నాకంటే ఎదుటివాడు తక్కువ అని ఎంచుకోవటమే పాపములన్నిటికీ కారణం. అదే గర్వం. చూసారా, నేను వాడికంటే మంచోడిని, నేను వీడికంటే మంచోడిని, నేనే గొప్పోడిని అనుకునేదే మనిషి జీవితంలో సాతాను ద్వారా వచ్చే గర్వం, పాపం. ఈరోజు ఈ విషయాలు మన బ్రతుకులు మారాయండి. ఈ విషయాల్లో మన బ్రతుకులు సరిచేయబడ్డాయండి. దయచేసి ఈ ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, నేను ఎందుకు ఇన్ని రెఫరెన్సులు నేను ఎందుకు చదువుతున్నానో తెలిసిన? ఎందుకు చదువుతున్నానంటే మీరు ఎప్పటికీ మర్చిపోకూడదని చదువుతున్నా. మీరు ఎప్పటికీ గమనించండి, మర్చిపోకూడదు. గమనించారా? కొత్త నిబంధనలో కూడా యాకోబు పుస్తకంలో 5వ అధ్యాయము 5-6 వచనాలు నేను చదువుతాను, చూడండి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధ దినమందు మీరు హృదయములను పోషించుకొనిరి. చూసారా, భూమి మీద సుఖాసక్తులై భోగాసక్తులై వధ దినమందు హృదయములను పోషించుకొంటిరి. మీరు నీతిమంతుడైన వారికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మల్ని ఎదిరింపడు. గమనించారా? నీతిమంతులు ఎదిరించరు, మౌనంగా ఉంటారు. అమ్మా తల్లులారా, మీరు నీతిమంతులేనా? మౌనంగా ఉంటున్నారా? బిడ్డలారా, మీరు నీతిమంతులేనా? నీతిమంతులు మౌనంగా ఉంటారు. గమనించారా? నోరు తెరవరు, తల వంచుకుంటారు. ఈరోజు నా నోరు ఉంది కదా, నీకు తెలివితేటలు ఉన్నాయి కదా అని నీ నోరు ఉపయోగించుకుంటానంటే జాగ్రత్త, తీర్పులోకి వెళ్తావు, జాగ్రత్త. నువ్వు పాపం చేస్తున్నావు, జాగ్రత్త. నిన్ను నిందిస్తున్నప్పుడు వదలో మౌనంగా ఉండాలి. యేసయ్య ఎలాగున్నాడు? న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి ఎవరినైనా అప్పగించాలి. నీ పిల్లలైనా తల్లులైనా ఎవరైనా సరే నిన్ను వేధించినా దూషించినా బాధ పెట్టినా నా ప్రభువుకి అప్పగించి న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి అప్పగించి విడిచిపెట్టేయాల. ఉన్నారండి ఈ రోజుల్లో? ఉన్నారా? భోగాసక్తులై భూమి మీద సుఖం అనుభవించడానికి శుభ్రంగా తినటం, తాగటం, డబ్బులుంటే ఖర్చు పెట్టుకోవడం, ఇరుగు పొరుగు, పేద చిన్న పెద్ద, వృద్ధులు, పెద్ద వయసు ఏమీ లేవండి. బరి తెగించేసాను. మళ్ళీ వీళ్ళందరూ ఎవరో తెలుసునంటే క్రైస్తవులే. అన్యజనుల్లో కూడా ఎంత ఘోర పాపం ఉండదండి. వీళ్ళంతా ఎవరో తెలిసిన క్రైస్తవుల జీవితాల్లోనే, కుటుంబాల్లో జరుగుతున్న భయానకమైన దేవునికి విరోధమైన పాపాలు ఇవన్నీ కూడా. చాలామంది అనుకుంటారు, ఈ చిన్న చిన్న పాపాలేగా, ఏమన్నా కూడా దేవుడు క్షమిస్తాడులే. అవునా? దేవుడు క్షమించలేని పాపాలంటే ఇయే. నిన్ను తీర్పులోకి తీసుకొచ్చే పాపాలంటే ఇయే. ఎవరికి అర్థం కావట్లా. చాలామంది అనుకుంటున్నారు పెద్ద పెద్ద పాపం చేస్తేనే పాపం, చిన్న చిన్న ఏం కాదు అని ఐస్ క్రీమ్ మాటలు బోధించేవాళ్ళు, దొంగ బోధకులు చాలామంది ఉన్నారు. నువ్వేం చేసినా నీ నోట బూతులున్నా బల్లారాధనిస్తారు. నువ్వు వడ్డీలు వ్యాపారాలు చేస్తున్నా బల్లారాధనిస్తారు. నువ్వు లంచానికి మంచం వేస్తున్నా బల్లారాధనిస్తారు. నువ్వు నోట బూతులున్నా బల్లారాధనిస్తారు. నువ్వు ఇళ్లలో పచ్చి బూతులు తిడుతున్నా నీకు మందిరానికి వస్తే బల్లలో చెయ్యేస్తారు. ఆయన శరీర రక్తాలు తిని తాగుతారు. మంద ఏమండి? మీకు బుద్ధి ఎవడు చెప్తాడు? గమనించారా? చూడండి, 1 కొరింథీ పత్రికలో నేను ఒక మాటను చదువుతాను, చూడండి. 11వ అధ్యాయము 17వ నేను చదువుతాను, చూడండి. 17వ వచనమా? దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి,
16-17 వచనాలు చదువుతాను చూడండి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 16-17. ఎవడైనను కలహప్రియుడుగా కనబడిన ఎడల మీలో ఎవడైనను దేవుని సంఘములోనైనను అట్టి ఆచారము లేదని వాడు తెలుసుకోవలను. ఏమండి, కలహాలు గొడవలు అనేది ఆచారాలతో సమానం. ఎలాంటి గొడవలు పెట్టుకొని కలహాలు పెట్టుకునేవాడు అసలు మందిరానికి రావటానికి కూడా వాడికి అసలు అర్హతే లేదు. గమనించారా? 17వ వచనం, మీరు ఈ ఆజ్ఞలను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనినను మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే కానీ మరి ఎక్కువ మేలుకు కాదు. ఇదంతా 11వ అధ్యాయంలో దేని గురించి చెప్తున్నాడు తెలిసిన? పరిశుద్ధ బలలో అంటే క్రీస్తు శరీరక్తాలు తిని తాగడానికి వచ్చే బ్యాచ్తో చెప్తున్నాడు దేవుడు. నాయనలారా, మీరు ఇళ్లలో గొడవలో కలహాలు ఉంటే మీరు అసలు పనికిరారా? మీరు దేవుని సంఘంలోకి వచ్చి మీరు ఆచారాలు చేస్తున్నారు, కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, బూతులు మాట్లాడుకున్నారు, వచ్చి బలలో చేస్తున్నారు. ఇది ఒక ఆచారం రా. ఆచారాలు ఏం చేస్తాయి తెలుసండి? ఆచారాలు దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తాయి. అంటే కలహాలు పడుతూ నువ్వు బలలో చెయ్యేస్తే నువ్వు ఒక ఆచారం చేసినవాడు అవుతావు. ఈ ఆచారం చేసే వాళ్ళలో దేవుని వాక్యం ఫలించదు. వాక్యాన్ని అణిచివేసేదే ఆచారాలు. మార్కు సువార్త 7వ అధ్యాయం 9-13 వరకు చదువుకోండి. గమనించారా? దేవుని వాక్యాన్ని అణిచివేసేదే ఆచారం. చూసారా? బలలో చేసేవాళ్ళు ఈ చిన్న విషయం కూడా తెలుసుకొని జాగ్రత్త పడేవాళ్ళు లేరు. గమనించారా? మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే కానీ. చూడండి, ప్రతి నెల బలలో చేయటానికి మీరందరూ కూడి వస్తూ ఉంటారు. మీరు కూడుకొని వచ్చుట కీడు కోసమే. అంటే కీడు అనే మాటకు అర్థం ఏంటంటే ఈవిల్, దురాత్మ. చూడండి, మీరు ఎక్కువగా మందిరాల్లో కూడుకోవడానికి వచ్చేది ఏంటో దేనికో తెలిసిన? దెయ్యాన్ని తగిలించుకొని వెళ్ళటానికి. మరి ఎక్కువగా కీడు కోసమే మీరు కలిసి కూడుకుంటున్నారు కానీ మేలు కోసం కాదు అని వాక్యం చెప్తుంది. ఏమండి, భయం ఉందండి? ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారండి? బిడ్డలారా, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను ప్రసవ వేదన పడుతున్నాను, చాలా భారంగా ఉంటున్నాను. నేను దీన్ని వివరించడానికి నేను 4-5 రోజులు ఆలోచించానండి. టకటక చెప్పుకుంటూ వెళ్దామా? 2-3 మాటలు పిల్లలకు జ్ఞాపకం చేస్తే సరిపోద్దులే, వాళ్ళకి నడక అర్థం చేసుకుంటారు, వాళ్ళకి అర్థమైద్దులే అనుకున్నాను నేను. కానీ దేవుని ఆత్మ నన్ను దర్శించిందండి. ప్రతిదీ ఇక్కడి నుంచి వివరంగా చెప్పమన్నాడు. అందుకనే 3 రోజులు గ్యాప్ వచ్చింది. నేను చాలా బాధపడ్డాను. ఏ రోజు డేర్ చేసి చెప్దామన్నా నేను ధ్యానం చేసిన దానికి అతీతంగా ఉన్నాయి. ఒక్కొక్క మాట నేను ఆలోచిస్తుంటే నాకు అందని విషయాలు ఆ దేవుని దయ మాట్లాడుతున్నప్పుడు నేను భరించుకోలేకపోయాను. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఈరోజు ఉదయకాలంలో కొంచెం గ్రహించండి. ఇప్పటికీ 4వ వచనం మనం నేర్చుకుంటున్నాం. ఇంతవరకు 4వ వచనం దాట్లా. ఇంకా 5వ వచనంలో భయానకమైనటువంటి సత్యాలు ఉన్నాయి. గమనించారా? 5వ వచనం ఒకసారి నేను మరలా చదువుతాను చూడండి. ఆమోసు పుస్తకం 8వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ అతి భయంకరమైనటువంటి పాపాలు ఉంటాయండి. ఇంతకీ ఇదంతా ఏంటో తెలిసినా ఇప్పుడు నేను చదువుతున్నాను చూడండి. తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువగాను చేసి దొంగ త్రాసు చేసి మనము ధాన్యమును అమ్ముకున్నట్లు అమావాస్య ఎప్పుడైపోవునో మనము గోధుమలను అమ్ముకొనున్నట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవునో అని చెప్పుకొని వారులారా. అంటే వీళ్ళు ఏం చేస్తారు చూసినా, ఈ ఇశ్రాయేలు ప్రజలు అమావాస్య విశ్రాంతి దినాన మందిరానికి వెళ్తారు. మందిరానికి వెళ్ళిన తర్వాత వీళ్ళంతా ఏమనుకుంటా ఉంటారు తెలిసిన? అబ్బా, దేవుడేంటి ఎలాంటి కట్టడ పెట్టాడు, మనం త్వరగా ఈరోజు అయిపోతే ఎప్పుడు తెల్లారిద్దా వెళ్ళి వ్యాపారం చేసుకొని డబ్బులు సంపాదించుకొని ఆస్తులు, బిల్డింగులు, ఇళ్ళు, వాకిలు కట్టుకోవాలి అని ఎదురు చూస్తున్నారంట వీళ్ళంతా. అంటే అర్థం ఏంటి తెలిసిన? ఇశ్రాయేలు సమాజం 12 గోత్రాలంతా కూడా డబ్బు సంపాదన మీద పడిపోయారండి.
ఇప్పుడు ఇంతకీ ఈ తీర్పులన్నీ రావటానికి కారణం ఏంటి చూసినా, ధనము. ఏ ఇల్లు అయితే ధన సంపద పెరుగుతుందో జాగ్రత్త, అక్రమం ద్వారానే ధన సంపద వర్తిల్లుతుంది. నీ షాపులో కానీ, నీ కుటుంబంలో కానీ, నీ ఇంట్లో కానీ, నీ వ్యాపారాల్లో కానీ అక్రమం ద్వారా వచ్చేటువంటి ధన సంపద అంతా కూడా నిన్ను పాపిగా చేస్తుంది. పాపం నిన్ను వదిలిపెట్టకుండా నిన్ను నాశనం చేస్తుంది. జాగ్రత్త. గమనించారా? ఓట్లకు డబ్బులు తీసుకున్నారు, ఆ లంచం డబ్బులతో మళ్ళీ కానుకలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నేనేం మాట్లాడాలి వాళ్ళతో? నేనేం చెప్పాలి? దేవుని నీతిని ఎరిగేవాళ్ళు లేరండి. అక్రమం చేస్తూ మేము మందిరానికి వెళ్తున్నాం, వ్యాపారాలు చేస్తూ, చూడండి వ్యాపారాల్లో ఎన్ని మోసాలు. వీళ్ళంతా దేశంలో ఇన్కమ్ బాగా పెంచేవాళ్ళు. ఇప్పుడు తీర్పు ఎందుకు ప్రారంభమైంది తెలిసిన? దేశంలో అక్రమ సంపాదన పెరిగిపోయింది, అన్యాయపు సొమ్ము పెరిగిపోయింది. ఎక్కడ చూసినా రూపాయిది 100 రూపాయలకు అమ్ముకుంటున్నారు. ఏమండి, రేట్లు అసలు ఎవడి ఇష్టం వచ్చిన రేట్లు వాళ్ళు అమ్ముకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఖచ్చితంగా ఈ విషయాలు ప్రేమతో గమనించాలని తండ్రిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. చూసారా, వాళ్ళు తూము చిన్నదిగాను. తూము అంటే ఏంటి? తూము అంటే ఒక తూము అనే మాటకి 4 కుంచెలు ఒక తూము అండి. అంటే ఇంచుమించుగా 22 కేజీలు ఒక తూము. అంటే మన భాషలో చెప్పాలంటే 20 కేజీలు పట్టే సంచి. ఇప్పుడు చూడండి, మనం రైసు 25 కేజీల సంచి తెచ్చుకుంటాం కదా, కానీ అందులో 25 కేజీలు ఉండవండి. మీరు కరెక్ట్గా కాటా పెడితే 1 కేజీ తక్కువ, లేకపోతే 1/2 కేజీ తక్కువ, 1/4 కేజీ తక్కువ పెట్టి సంచి సీలేసి అమ్మేస్తారు. చూసారా? తూము చిన్నదిగాను. చూడండి, కొబ్బరి బొండా నీళ్ళు, లీటర్ నీళ్ళు 100 రూపాయలండి అంటాడు. కానీ డబ్బా లీటర్ డబ్బా ఉండదు. 90 గ్రాముల డబ్బా ఉంటుంది, 70 గ్రాముల డబ్బా ఉంటుంది. డబ్బా సైజు తగ్గిపోద్ది. దాని పేరు మాత్రం లీటర్ డబ్బా, కానీ అది లీటర్ కొలతలో ఉండదు. ఇదే అక్రమమైనటువంటి వ్యాపారం. చూసారా? ఇంతకీ అక్రమమైన వ్యాపారం దేనికి అంటే, మందిరాల నిండా వ్యాపారాలు చేసేవాళ్ళు ఎక్కువ, డబ్బులు సంపాదించేవాళ్ళు ఎక్కువ. అదేమనంటే, దేవుడు చూడండి మమ్మల్ని ఎంత దీవించాడో, మేము 3 రోజులకు ఒకసారి దశంభాగం ఇస్తున్నాం, మేము బేతేల్లో గిల్కాలకి వెళ్తున్నాం, బేతేలకి వెళ్తున్నాం, బేర్షబాకి వెళ్తున్నాం, మేము ప్రార్థన చేస్తున్నాం, మేము మందిరానికి వెళ్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, మేము విశ్రాంతి దినాన్ని ఆచరిస్తున్నాం, విశ్రాంతి దినాన మందిరానికి వెళ్తున్నాం మేము. కానీ వీళ్ళు మందిరానికి వెళ్ళిన తర్వాత, దేవా ఈ విశ్రాంతి దినం ఎందుకు పెట్టావయ్యా? ఈ విశ్రాంతి దినం లేకపోతే శుభ్రంగా మేము వ్యాపారం చేసుకునేవాళ్ళం కదా, ఇంకా డబ్బులు బాగా సంపాదించేవాళ్ళం. ఈరోజు నిజంగా ఒక 2000 రూపాయలు నష్టం కదా అని గొణిగి సనిగి ఆరాధన ఎప్పుడైపోద్దా వెళ్ళి మళ్ళీ షాపు తీసి వ్యాపారం చేసుకొని బతుకుదాం, డబ్బు సంపాదించుకుందామని ఎదురు చూస్తూ ఉంటారంట. ఇది పాపం అని వాక్యం చెప్తుంది. ఈ రోజున సంఘాల్లో వ్యాపారస్తులు ఎక్కువైపోయారు. ఏమండి, వ్యాపారాలు వృద్ధిలో చేయండి ప్రభు అని ప్రార్థించే పాస్టర్లు ఎక్కువైపోయారు. ఏమండి, రూపాయికి తెచ్చి అక్రమంగా 10 రూపాయలకి, మార్కెట్ రేట్లో 2 రూపాయలు ఉంటే రూపాయికి 2 రూపాయలు అంటే వీడు అక్రమంగా 10 రూపాయలకు అమ్ముకుంటాడు. చూసారా? రూపాయి ఎక్కువదిగాను రూపాయికి తెచ్చుకొని వీడు 100 రూపాయలకు అమ్ముకుంటాడు. ఎవరండి ఈ వ్యాపారాలు చేసేది? ఎవరు తెలిసిన? క్రైస్తవులే. అన్ని జనులు కాదండి, క్రైస్తవులే. కనుక 5వ వచనం చాలా విషయాలు ఉన్నాయండి, అవన్నీ కూడా చూద్దాం, నేర్చుకుందాం. నా సమయం అయిపోయింది కాబట్టి ఉదయకాలంలో వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా గమనించి ప్రభు యొక్క రాకడ కొరకు మనందరూ సిద్ధపడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన పితరులో జరిగినటువంటి అక్రమం, అన్యాయం మనలో నుంచి తొలగించి నీతిమంతులుగా దేవుడు మనందరినీ మార్చి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధులైన కన్నతండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ ఉదయకాలంలో నీ సత్యవాక్యపు వెలుగులో నుండి
నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ దర్శించి మాతో మాట్లాడుతూ వస్తున్నందుకు నీ పాదాలు పట్టుకొని నిన్ను స్తుతిస్తున్నాను నాయన. ఈ ఉదయకాలంలో నీ వాక్కు చేత ఆత్మచేత మమ్మల్ని దర్శించి మాట్లాడుతున్నావు నాయన. ముగింపు కాలంలో అంతం వారి మధ్యలోకి వచ్చిన కాలంలో ఇశ్రాయేలీయులు చేసిన పాపమంతటిని ఎత్తిపట్టి చూపిస్తున్నావు. అంత్య దినాల్లో మమ్మల్ని కూడా దర్శించి మాతో మాట్లాడుతున్నావు. మా బ్రతుకుల్లో ఉన్న రహస్య పాపాలన్నిటి విషయాల్లో మీరు ఎత్తిపట్టి మాట్లాడుతున్నావు. ప్రభా, ఈ వాక్యాలన్నీ నా బిడ్డలు విని నీ తీర్పులకు భయపడేటువంటి ఒక శ్రేష్టమైన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మహిమగల రాకడ కొరకు సిద్ధపరచండి నాయనా. నీ కృపనిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో వాక్యం విన్నా నీ బిడ్డలందరినీ దర్శించండి. లైవ్లోకి వచ్చిన బిడ్డలందరినీ దర్శించండి. నీ సన్నిధి తోడించండి. నీ తీర్పులకు భయపడేటువంటి జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదుమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదుమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృప సమాధానములు, లైవ్లోకి వచ్చిన బిడ్డలకి, కుటుంబాలకును యేసయ్య కృప సమాధానములు మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు.